హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కొంతమంది హోటల్ కాడ రాధ గురించి చాలా తప్పుగా మాట్లాడతారు. ఆ మాటలు విన్న విక్రమ్కి చాలా కోపం వస్తుంది. ఇదేంటి, రాధ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అని చెప్పి విక్రమ్ చాలా కోపంగా ఇక రాధని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అది చూసిన రాధ, ఏంటి విక్రమ్, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను అక్కడ టీ అమ్ముతుంటే నువ్వేంటి నన్ను ఇలా బలవంతంగా ఇంటికి తీసుకొచ్చావు? ఏం జరిగింది అని రాధ అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడు రాధా, ఇప్పుడు నువ్వు ఇలా టీ అమ్ముతుంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందుకే నువ్వు ఆ పని చెయ్యకూడదనే ఇంటికి తీసుకొచ్చాను అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ, చూడు విక్రమ్, ఎవరో ఏదో అన్నారని మనం చేసే పని చెయ్యకుండా ఊరుకుంటామా? చూడు, ఇప్పుడు మా నాన్న జైల్లో ఉన్నాడు. నేను మా అమ్మకి సహాయంగా ఉండాలి అంటే ఈ టీ కొట్టు నడుపుకోవాలి. చూడు, నువ్వు ఏమైనా సరే, ఏదైనా అనుకో, నేను మాత్రం టీ కొట్టు నడుపుతూనే ఉంటాను అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, లేదు రాధా, అలా నడపడానికి నేను ఒప్పుకోను అనగానే ఇక రాధ వెంటనే, చూడు విక్రమ్, నువ్వు నా సొంత భర్తలాగా నాకు ఆర్డర్ వేస్తే నేను ఊరుకోను. నా కుటుంబం పరిస్థితి గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు. నువ్వు ఏది అయినా చెప్పు, నేను మాత్రం టీ కొట్టు నడుపుతూనే ఉంటాను అని చెప్పి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న విక్రమ్కి చాలా కోపం వస్తుంది. ఇదేంటి, నేను ఎంత చెప్పినా రాధ వినడం లేదేంటి అని కోపంగా ఇక విక్రమ్ బయటికి వెళ్తాడు. ఇక ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి, ఏంట్రా విక్రమ్, పెళ్లి జరిగింది, ఇక నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా సరదాగా ఉండకుండా ఏంట్రా ఇంత రాత్రి అవుతున్నా నువ్వు మాత్రం ఇక్కడికి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు, చెల్లేమైనా అన్నదా అని తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇక విక్రమ్ జరిగిన విషయం మొత్తం కూడా తన ఫ్రెండ్స్తో చెప్తాడు. ఇక అది విన్నవాళ్ళు, చూర్రా, రాధ ఎంతో మంచిది, నువ్వు మాత్రం రాధ గురించి ఇలా మాట్లాడొద్దు. తను వాళ్ళమ్మకి తోడుగా సహాయంగా చెయ్యడం కోసమే ఇలా చేస్తుంది, కానీ నీ మీద కోపంతో కాదు కదా. చూడు, రాధ లాంటి అమ్మాయి నీకు భార్యగా దొరకడం నిజంగా నీ అదృష్టంరా అనగానే అప్పుడు విక్రమ్ చాలా మనసులో, వీళ్ళు నిజంగానే రాధ నా భార్య అనుకుంటున్నారు, కానీ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఆ అగ్రిమెంట్ చింపేసి రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అది తెలియదు వీళ్లకు అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే తన ఫ్రెండ్స్, ఏంట్రా విక్రమ్, మేం మాట్లాడుతున్నా నువ్వు మాత్రం సైలెంట్గా ఉంటావేంటి అనగానే అప్పుడు విక్రమ్, లేదురా, మీరు ఎంత చెప్పినా నేను మాత్రం రాధ గురించే ఆలోచిస్తున్నాను. నేను ఎంత వద్దని చెప్పినా రాధ అదే చేస్తానని అంటుంటే కోపం రాకుండా ఎలా ఉంటుందిరా అనగానే అప్పుడు ఫ్రెండ్స్, ఒరే, వాళ్ళ అమ్మ కోసం అలా చేస్తుంది, నువ్వు రాధని బాధ పెట్టొద్దు, రాధ ఎంతో మంచిది. చూడు, ఇలా మర్చిపోవాలి అంటే పద, మనమందరం కలిసి పార్టీ చేసుకుందాం అని ఇక తన ఫ్రెండ్స్ విక్రమ్ని బలవంతంగా పార్టీకి తీసుకువెళ్తారు. ఇక అక్కడ విక్రమ్ ఫ్రెండ్స్తో సరదాగా సంతోషంగా అందరూ పార్టీ చేసుకుంటారు. ఇక ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. ఇంతలోనే రాధ, ఇదేంటి, ఇంత రాత్రి అవుతున్నా విక్రమ్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేస్తుంది. ఇక రాధ నుండి ఫోన్ రావడంతో విక్రమ్, ఇదేంటి, రాధ నాకు ఫోన్ చేస్తుంది, నేను ఫోన్ లిఫ్ట్ చేయను అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంచుతూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ, ఇదేంటి, నేను ఎంత ఫోన్ చేసినా విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నేను ఉదయం జరిగిన దానికి విక్రమ్ మనసు బాధపడినట్టుంది అని రాధ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే విక్రమ్ ఇంటికి వస్తాడు. ఇక విక్రమ్ని చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇలా తాగేసి వచ్చాడేంటి అని చెప్పి ఇక రాధ వెంటనే ఇంట్లో ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది అని విక్రమ్ని తొందరగా గదిలోకి తీసుకువెళ్తుంది. ఇక విక్రమ్తో, ఏంటి విక్రమ్, ఇలా తాగేసి వచ్చావేంటి, నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది అని రాధ అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, ఎప్పటినుంచా, నిన్ను చేసుకున్న దగ్గర నుండే నువ్వు నా మాట చెప్పినా వినడం లేదు కదా, అందుకే బాధతో తాగాను అనగానే అప్పుడు రాధ కోపంగా, చూడు విక్రమ్, నేను పని చేస్తున్నాను, వేరే ఏమీ చెయ్యడం లేదు,
నువ్వు నా కోసం బాధపడనవసరం కూడా లేదు. నేనేదో నీ సొంత భార్యనైనట్టు చెప్తున్నావు. చూడు, ఇంకొకసారి ఇలా తాగేసొచ్చావంటే నీ విషయం గురువుగారికి చెప్తాను అనగానే అప్పుడు విక్రమ్, వద్దు రాధా, వద్దు. నేను తాగానని మావయ్యకి తెలిస్తే మావయ్య చాలా బాధపడతాడు అని ఇక విక్రమ్ అనగానే ఇక రాధ మాత్రం, చూడు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి తాగి ఇలా ఇంటికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి ఇక రాధ విక్రమ్కి షూస్ ఇప్పి ఇక రాణి విక్రమ్ని పడుకోబెట్టబోతూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్, రాధ, నాకు బాగా ఆకలి వేస్తుంది అనగానే ఇక రాధ చాలా బాధపడుతూ వెంటనే కిచెన్లోకి వెళ్ళి భోజనం తీసుకొచ్చి ఇక విక్రమ్కి తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన విక్రమ్, ఏంటి రాధా, నా మీద ఇంత ప్రేమ ఉంది, మరి నేను ఎంత చెప్పినా ఎందుకు వినడం లేదు అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడు విక్రమ్, నువ్వు ఏది చెప్పినా చేస్తాను, కానీ మా అమ్మకి సహాయం చేస్తానంటే వద్దంటే మాత్రం ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఇక రాధ అంటూ ఉంటుంది. ఇక విక్రమ్ రాధని అదోలా చూస్తూ ఉంటాడు. ఇక రాధ, ఏంటి విక్రమ్, ఏంటి అలా చూస్తున్నావేంటి అనగానే ఇక విక్రమ్ తాగిన మత్తులో, చూడు రాధా, నువ్వంటే ఇష్టం, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పి వెంటనే విక్రమ్ రాధని హగ్ చేసుకుంటాడు. అది చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే విక్రమ్ రాధని దగ్గరికి తీసుకోబోతూ ఉంటాడు. అది చూసిన రాధ, ఏంటి విక్రమ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, మనము నిజంగా భార్యాభర్తలము కాదు, మనం ఇద్దరం కలిసి అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం. అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే, కానీ ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యడం మంచిది కాదు, వదులు విక్రమ్ అని అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, లేదు రాధా, అగ్రిమెంటే చించేస్తాను, నీవే నా సొంత భార్యగా ఈ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి ఇక విక్రమ్ రాధని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అది చూసిన రాధ, వద్దు విక్రమ్, తప్పు చేస్తున్నావు, నేను చెప్పేది విను అని ఎంత చెప్పినా వినకుండా ఇక విక్రమ్ మాత్రం రాధని తన సొంతం చేసుకుంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. రాధ మాత్రం అక్కడే కూర్చొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో విక్రమ్కి మెలకువ వస్తుంది. ఇక రాధని ఆ పరిస్థితుల్లో చూసిన విక్రమ్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే రాధతో, ఏంటి రాధా, ఏం జరిగింది, నువ్వు ఇలా ఉన్నావేంటి అనగానే అప్పుడు రాధ, ఇంకా ఎలా ఉండమంటావు, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు, ఎంత చెప్పినా వినకుండా నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించుకోలేదు అనగానే అప్పుడు విక్రమ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి రాధా, ఇలా జరిగిందేంటి అనగానే అప్పుడు రాధ, జరగకుండా ఎలా ఉంటుంది, అయినా నిన్ను ఎవరు తాగిరమ్మన్నారు అని చెప్పి ఇక రాధ బాధపడుతూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడు రాధా, నువ్వేమీ బాధపడకు, నీ జీవితాన్ని నేను నాశనం చెయ్యను. చూడు, మనం ఇష్టం లేకపోయినా ఇద్దరం కలిసి అగ్రిమెంటు పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు మనమిద్దరం ఒక్కటయ్యాము. ఇక అగ్రిమెంటుతో పని లేదు. నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకముందే, ఎవరు చూడకముందే అగ్రిమెంట్ని చింపేస్తాను. ఇక మనం లైఫ్ లాంగ్ భార్యాభర్తలుగా ఉందాం అని చెప్పి వెంటనే విక్రమ్ బీర్వా దగ్గరికి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసి రాధ కళ్ళ ముందే చించేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ, అంటే అగ్రిమెంట్ చించేసినంత మాత్రాన నేను నీ సొంతం అయిపోయినట్టేనా? అయినా అగ్రిమెంట్ గుర్తుకు రాలేదా? ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలాగే నాశనం చేస్తావా? అయినా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు నువ్వు నన్ను, నా జీవితాన్ని నాశనం చేశావు అని రాధ చాలా కోపంగా విక్రమ్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక అది చూసిన విక్రమ్ చాలా బాధపడుతూ వెంటనే రాధ కాళ్ళు పట్టుకొని, రాధా, నన్ను క్షమించు రాధా, నేను తాగిన మైకంలో ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ విషయం ఎవరికీ తెలియదు అని చెప్పి విక్రమ్ అనగానే ఇక రాధ కూడా సైలెంట్గా ఉంటుంది. ఇలా కొద్ది రోజుల తర్వాత ఇక రాధ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలోనే రాధకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక హాల్లో ఉన్న సునంద, ఇదేంటి, కిచెన్లో నుండి ఏదో శబ్దం వినిపించింది అని చెప్పి వెంటనే సునంద అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ రాధ కింద పడి ఉండడం చూసి సునంద ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, రాధ ఇలా పడిపోయిందేంటి అని చెప్పి వెంటనే విక్రమ్, అమ్మ, నా అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న
అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రామచంద్రయ్య మాత్రం ఏంటమ్మా సునంద, ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు సునంద, అన్నయ్య రాధ కింద పడిపోయింది, ఏం జరిగిందో అర్థం కావడం లేదు అనగానే ఇక విక్రమ్ మాత్రం అమ్మా జరగమ్మా అని చెప్పి రాధని తన చేతులతో వెత్తుకెళ్ళి రూమ్లో బెడ్ మీద పడుకోబెడతాడు. ఇక అది చూసిన ప్రియా దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్య, ఒరే విక్రమ్, వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా అనేసరికి అప్పుడు విక్రమ్ సరే మావయ్య అని చెప్పి తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక విక్రమ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ అమ్మ, ఏంటి విక్రమ్ గారు ఈ టైంలో ఫోన్ చేశారు అనగానే అప్పుడు విక్రమ్, డాక్టర్ నా భార్య రాధ కళ్ళు తిరిగి కింద పడిపోయింది, ఏం జరిగిందో అని భయంగా ఉంది, వెంటనే మీరు ఇంటికి వచ్చేయండి అనగానే అప్పుడు డాక్టర్ సరే విక్రమ్ వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే విక్రమ్ ఇంటికి వెళ్తుంది. ఇక డాక్టర్ అమ్మతో సునంద, డాక్టర్ నా కోడలికి ఏమైందో కాస్త చూడండి, చాలా భయంగా ఉంది అనగానే అప్పుడు డాక్టర్ సరేనమ్మా నేను చూసుకుంటానుగా, మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇక గదిలోకి వెళ్ళి రాధకి చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే డాక్టర్ అమ్మ రాధని చెక్ చేసి చాలా సంతోషపడుతుంది. రాధ తల్లి కాబోతుంది, ఈ విషయం తెలియక వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు అని చెప్పి వెంటనే డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ని చూసిన సునంద, డాక్టర్ ఇప్పుడు నా కోడలి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని సునంద అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ అమ్మ, ఏంటి సునంద గారు, కోడల మీద ఎంత ప్రేమ మీకు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు, మీ కోడలికి ఏమీ జరగలేదు, మీ కోడలు తల్లి కాబోతుంది అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న సునంద, విక్రమ్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సునంద డాక్టర్తో, ఏంటి డాక్టర్ నేను నానమ్మని కాబోతున్నానా అనగానే అప్పుడు డాక్టర్, అవును సునంద, నువ్వు నానమ్మ కాబోతున్నా, విక్రమ్ తండ్రి కాబోతున్నాడు అని చెప్పగానే ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక విక్రమ్ మాత్రం ఆ రోజు రాధకి తనకి జరిగిన ఆ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు నేను తాగిన మైకంలో రాధని నా సొంతం చేసుకున్నాను, దానికి ప్రతిఫలమే ఈ బిడ్డ అని విక్రమ్ అనుకుంటూ కూడా చాలా సంతోషపడతాడు. ఏదో జరిగింది అయిపోయింది, కానీ నేను మాత్రం తండ్రిని కాబోతున్నాను అని విక్రమ్ లోపల చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే రామచంద్రయ్య విక్రమ్ వైపు చూసి, ఒరే విక్రమ్, నువ్వు తండ్రి కాబోతున్నావురా, నా చేతుల్లో పెరిగావు, అలాంటిది ఇప్పుడు నువ్వు తండ్రి కాబోతున్నావంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అది చూసిన ప్రియ దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ప్రియ చాలా కోపంగా తన రూమ్లోకి వెళ్తుంది. అది చూసిన దమయంతి, అమ్మ ప్రియ ప్రియ అనుకుంటూ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక దమయంతిని చూసిన ప్రియ, అమ్మ నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడడానికి కూడా వీల్లేదు అనగానే అప్పుడు దమయంతి, అది కాదు ప్రియా, నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక రాధ, ఇంకా ఎన్ని రోజులమ్మా నువ్వు చెప్పుతేది నేను వినేది, చూడు నువ్వే చెప్పావు కదా రాధని బావని శాశ్వతంగా దూరం చేసి ఇంట్లో నుంచి పంపిస్తానని చెప్పావు, కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఆ రాధ తల్లి కాబోతుంది, ఇప్పుడు బావని ఆ రాధని ఎలా విడదీస్తావు, విడదీయడానికి కూడా వీల్లేదు, చూడు నీ మాట నమ్మి నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను, ఇక ఎప్పటికీ నీవన్నా నీ మాట అన్నా నేను నమ్మను అని చెప్పి రాధ దమయంతికి వార్నింగ్ ఇచ్చి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే సునంద, విక్రమ్ అందరూ కూడా రాధ దగ్గరికి వెళ్తారు. ఇంతలోనే రాధ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అక్కడ ఉండడం చూసి రాధ, ఏంటత్తయ్యా నాకేం జరిగింది, ఎందుకు నేను కింద పడిపోయాను అని రాధ అంటూ ఉంటే అప్పుడు సునంద సంతోషపడుతూ, ఏమీ లేదమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు, అందుకే కళ్ళు తిరిగి కింద పడిపోయావు అని సునంద చెప్పగానే రాధ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య నువ్వు చెప్పేది, నేను తల్లిని కాబోతున్నానా అంటూ ఉంటే అప్పుడు సునంద, ఏంటమ్మా అంతలా ఆశ్చర్యపోతున్నా, నువ్వు విక్రమ్ పెళ్ళే చేసుకున్నారు కదా,
ఇప్పుడు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు రాధ ఏమీ లేదత్తయ్య ఊరికే అని చెప్పి ఇక వాళ్ళ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇక సునంద మాత్రం అమ్మ రాధ నువ్వు కిందికి మీదికి తిరగకూడదు, ఒట్టి మనిషివి కూడా కాదు, నీకు ఏది కావాలన్నా నాతో చెప్పు, అన్నీ నేను తీసుకొచ్చి నీ దగ్గర పెడతాను అనగానే అప్పుడు రాధ సరే అత్తయ్య అనేసరికి ఇక సునంద ఏమండి వెళ్దాం పదండి, విక్రమ్ రాధ మనసు విప్పి మాట్లాడుకుంటారు, వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాధ మాత్రం విక్రమ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. చూసావా నువ్వు ఏం చేశావో, చూసావా నా జీవితాన్నే నాశనం చేశావు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం, అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ నువ్వు మాత్రం ఏం చేశావు అని చెప్పి రాధ అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ చూడు రాధా, మనం ఏదో యాక్సిడెంట్గా కలిశాము, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, అందుకే ఎవరూ చూడకుండా అగ్రిమెంటును చింపేశాను, ఇక నువ్వు నా భార్యవని అందరికీ తెలుసు, అలాంటప్పుడు ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు రాధ కంగారు పడకుండా ఎలా ఉండమంటావు, ఒక ఆడపిల్ల జీవితం అంటే ఎలా ఉంటుంది, తనకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవాలి అనుకుంటుంది, కానీ నువ్వు మాత్రం నా ఆశలనే చంపేశావు, నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక రాధ విక్రమ్ మీద అసహ్యించుకుంటూ ఉంటుంది. అది చూసిన విక్రమ్ నిజమే, నేను రాధ జీవితాన్ని నాశనం చేశాను, అందుకే నా గురించి అసహ్యించుకుంటుంది అని చెప్పి విక్రమ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సునంద మాత్రం రాధని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఇక రాధకి ప్రతి క్షణం సేవలు చేస్తూ ఉంటుంది. రామచంద్రయ్య కూడా రాధ దగ్గరే కూర్చొని సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఇక అది చూసిన ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ రాధని ఎలాగైనా బయటికి గెంటేయాలి, బావ చేత నా మెడలో తాళి కట్టించుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ రాధ ఈ ఇంట్లో ఉండిపోయేలా ఉంది, లేదు ఎలాగైనా ఆ రాధ కడుపుని పోగొడతాను, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, బావ చేత తాళి కట్టించుకుంటాను, ఆ రాధ ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను అని చెప్పి ప్రియ చాలా కోపంగా వెంటనే తన ఫోన్ తీసి దుర్గాకి ఫోన్ చేస్తుంది. ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ప్రియా అనగానే అప్పుడు ప్రియా ఒరేయ్ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు రాధని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పావు, దాన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పావు, కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావా, రాధ తల్లి కాబోతుందిరా అని చెప్పగానే దుర్గా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రియా ఏం మాట్లాడుతున్నావు, రాధ తల్లి కావడమేంటి అనగానే అప్పుడు ప్రియరా అవునరా రాధ తల్లి కాబోతుంది, ఇక నువ్వు దాన్ని ఏమీ చెయ్యలేవు అనగానే అప్పుడు దుర్గా లేదు ప్రియా, రాధ తల్లి కాబోతున్నా పర్వాలేదు, నేను మాత్రం రాధని నా సొంతం చేసుకుంటాను చూడు అని దుర్గా అంటూ ఉంటే అప్పుడు ప్రియా ఒరే నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదురా, ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళి కూడా పెళ్లి చేసుకోవాలని పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వేదో పెద్ద రౌడీవని అందరితో చెప్తున్నావు, చి ఫోన్ పెట్టేరా అని చెప్పి ఇక ప్రియా దుర్గాకి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఈ విధంగా కళ్ళు తిరిగి పడిపోయిన రాధ తల్లి కాబోతుందని తెలుసుకున్న దమయంతి ప్రియా షాక్లో విక్రమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.